ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నాయన, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నాయన. మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ ఆరాధన అంతటిలో తండ్రి ప్రభా నీవే ఉండి మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా నాయన, నీవేమై ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా, మా యొక్క జీవితంలో తండ్రి ప్రభా నీవు చేసిన మేళ్ళని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ యొక్క ప్రతి ఒక్క మాటని తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక పాటల ద్వారా తండ్రి ప్రభా నన్ను స్తుతించుచుండగా తండ్రి ప్రభా అర్థము చేసుకుంటూ తండ్రి నిన్ను స్తుతించే బాధ్యత మాకు దయచేయండి ప్రభా. పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో తండ్రి ప్రభా మేము నిన్ను స్తుతించే బాధ్యత మాకు దయచేయమడుచున్నాం తండ్రి ప్రభా. నాయన నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా సహాయకుడు తండ్రి ప్రభా. అనేక విధములుగా తండ్రి ప్రభా మన అనేక ఆపదల నుంచి మమ్మల్ని తప్పించిన దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నాయన ప్రభా మమ్మల్ని తండ్రి బలపరిచే దేవానికి స్తోత్రం. ఇక ఆదివారం అంతటిలో తండ్రి ప్రభా నీవే ఉండి మాతో మాట్లాడమని వచ్చినాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క టెస్ట్ మనీస్ ద్వారా తండ్రి మాతో మాట్లాడమని అడుగుచు తండ్రి ప్రభా. నాయన మేము ఇక్కడికి తిరిగి వెళ్ళేటప్పుడు కల్లా తండ్రి మా యొక్క మనస్సు, మా యొక్క ఆలోచన తండ్రి ప్రభా రూపాంతరం చెందే విధంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మా యొక్క పూర్ణాత్మతో నేను ఆరాధించే బాధ్యత మాకు అనుగ్రహించమని మా ప్రియుడు రక్షకుడు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగే మనందరం కూడా ఒక సమయంలో దేవుని ఆరాధిద్దాం. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అవర్ వర్షిప్ టీమ్. Thank you, Anna. Praise the Lord, everyone. Praise the Lord. Good morning. Good morning. I'm so glad that we are all able to come to Lord's presence on this Resurrection Day. సో గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు. ఆయనకు మనం ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయనకి వందనాలు చెప్పుకుంటూ, ఆయన మన సాంగ్స్కి కానీ ప్రైజ్ అండ్ వర్షిప్ కానీ ఆయన ఒక్కడే, హీఈస్ ఓన్లీ ద వర్దీ పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్, రైట్? ఆయన కృప చేత మనల్ని ఎంతో రక్షించి మనల్ని కాపాడి సెలవులో ఆయన మన కోసం ప్రాణాలు అర్పించి మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ విల్ సింగ్ దిస్ సాంగ్. ఆయనకి ఎన్నో వందనాలు చెప్పుకుంటూ వందనాలు యేసయ్యా అనే సాంగ్ పాడుతున్నాం. ఇఫ్ యూ ఆల్ కుడ్ స్టాండ్, విల్ సింగ్ విత్ మచ్ రివరెన్స్, విల్ ప్రైజ్ గాడ్, విల్ గివ్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు హిమ్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు
వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటించినందు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా Praise God. We'll continue to give thanks. We'll sing this Hindi song धन्यवाद के साथ. Let us all lift up our voices, dear church. Let us all wholeheartedly give thanks to our Lord and Savior Jesus Christ. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे
స్తుతి ధన్యవాదం. Praise God. Our God is worthy of our praise and worship, right? Like I've been saying from this morning. And మనల్ని వర్షిప్ చేయడానికి దేవుడు మనల్ని ఎలా వెంబడించమన్నాడు. Romans 12:1 says, I appeal to you therefore, brothers, by the mercies of God, to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. And also in Matthew 16:24, Jesus said to his disciples, if anyone would come after me, let him deny himself and take up his cross and follow me. మనల్ని మనం కాదనుకొని, మనల్ని మనం డినై చేసుకొని, Jesus asked us to lift up our cross and follow him. That is his true worship, right? So let us all take time and declare that our life is nothing but his. Let us all take time and completely surrender our lives to him, completely depend on him. Whatever situation that might come, మనం ఎంత సిచ్యువేషన్, ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే, దేవా నేను నిన్ను స్తుతించడం, నిన్ను వర్షిప్ చేసుకోవడం మాత్రం మాననయ్యా, నీవు లేనిదే నాకు అర్థమే లేదు, నా జీవితం నాకు అర్థమే లేదు అన్నమాట. ఆ పాట పాడుకుందాం. నా యేసయ్యా, నా యేసయ్యా. నా యేసయ్యా
చేతి కింద నీడలోనే కాయుమయ్యా ప్రేమతోనే కను పాపలా యేసయ్యా నా గుండెలోన దాచుకున్నా ప్రేమంత మొత్తం నీదే నాన్న నన్ను హత్తుకో మెల్లగా నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్యా ప్రేమతోనే కను పాపలా యేసయ్యా నా గుండెలోన దాచుకున్నా ప్రేమంత మొత్తం నీదే నాన్న నన్ను హత్తుకో మెల్లగా నా ధ్యానము నీ కోసమే నా ప్రాణమా నీ కోసమే నా హృదయము నీ కోసమే నీ స్పర్శతో నన్ను తాకవే నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపన నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపన మరోసారి నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపన నీ కోసమే ఆరాధన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపన నా యేసయ్యా నా యేసయ్యా నేను నీతో ఉండాలి అందరం గట్టిగా యేసునాదా యేసునాదా నా దేవా యేసునాదా యేసునాదా నా ప్రభువా తండ్రి మీరు లేనిది మా జీవితానికి అర్థమే లేదు ప్రభా మీరు చేసిన త్యాగమే లేకపోతే మేమందరం ఇక్కడ ఫ్రీడంతో ఇక్కడ నుంచొని తండ్రి మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకోవడానికి ఏ అవకాశం లేదు తండ్రి దేవా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మమ్మల్ని మేము కాదనుకొని మా సెలవును మేము ఎత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తాం తండ్రి మిమ్మల్ని మీ సేవ చేసుకుంటాం తండ్రి మిమ్మల్ని స్తుతించి గనపరుచుకుంటాం ప్రభా దేవ కూడుకున్న ప్రతి ఒక్కరిని మీ పాసనే చేర్చుకుంటున్నాం తండ్రి దేవా ఏ మనసులో ఏ కోరికతో ఏ ప్రాబ్లంతో ఏ క్వశ్చన్స్తో వచ్చారో ఇక్కడికి మాకు తెలియదు కానీ తండ్రి డు నాట్ సెండ్ దెమ్ ద వే ద కేమ్ ఇన్ టుడే దిస్ మార్నింగ్ తండ్రి మీ సేవకుల్ని మీ వెజల్స్గా వాడుకోండి తండ్రి దేవా లెట్ యువర్ హోలీ స్పిరిట్ గైడ్ దెమ్ లీడ్ దెమ్ లెట్ యూ బి ద వన్ హూ ఇస్ టాకింగ్ త్రూ దెమ్ తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి ప్రతి ఒక్కరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి తండ్రి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వండి తండ్రి దేవా ఎదుర్కోవడానికి మమ్మల్ని తయారు చేయండి తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా దేవా మీరు మా జీవితంలో చేసిన ఎన్నో గొప్ప కార్యాలకై మేలులకై మిరకల్స్కై ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏవిచ్చి కూడా మేము రుణం తీర్చుకోలేము ప్రభా కేవలం మిమ్మల్ని వెంబడించుకుంటూ మేము స్తుతించుకుంటూ మీ రాజ్యవ్యాప్తి కొరకు మేము ఎంతో కొంత మమ్మల్ని వాడుకునేలా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ అడిగిన ప్రతి ప్రార్థన మీ పాసని చేర్చుకుంటూ అతి త్వరలో రానున్న శ్రేష్ఠంలో ప్రార్థించి బ్రతులాడి వేడుకొని పొందుకుని ప్రభా ఆమేన్ మే బి సీటెడ్
ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. అలాగే మనందరం కూడా ఈ సమయంలో కీర్తనలు 51వ అధ్యాయము చదువుకుందాం. అందరం కూడా లేచి నుంచున్నట్లయితే కీర్తనలు 51వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము చదువుకుందాం. ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, ఆ తర్వాత వచనము మీరు చదువురు. కానీ కీర్తనలు సామ్స్ 51 మొదటి వచనము నేను చదువుతాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసియే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీ కొరకే విరోధముగా నేను పాపము చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానము తెలియచేసి ఉన్నది. నేను పవిత్రునగునట్లు హిత్సోపుతోనూ నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా అనున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడువు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు హృదయశుద్ధము కలిగిన చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్. అందరము కూర్చుందాం. I request Pastor Vijay Kumar garu come and share on Psalm 51. ప్రైజ్ గాడ్ అండి. ఈ ఉదయకాల సమయంలో మరి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సామ్ 51 ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకు దావీదు రాశాడు, దావీదు రాయడం వల్ల కారణం ఏంటి అనేది ఎవ్రీబడి నోస్ దాట్. బట్ ఐ వాంట్ టు everyone to focus on verse 10 and 11. ఇది చిన్న చెప్పి నేను ఒక 10 minutes తీసుకుని చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలుసు, నేతను దావీదుని అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయ్యేటప్పుడు దావీదుతో మాట్లాడుతున్నాడు నేతన్. And see the way he responded to Nathan. And being a king, being a high position, and అతను తనకు తానుగా ఒక సేవకుడికి ఆ తగ్గింపు జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. We need to learn something through the scriptures. And the first 2 verses talks about the repentance. And this whole portion tells us about the repentance, forgiveness or confession, atatla restoration. These things are very important in every Christian life. Many of us అంటే అంత పెద్ద పాపం కాదు, కానీ ఇంకేది చేసినా సరే what we do against God is a sin. మనం చిన్నదైనా పెద్దదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పాస్టర్ గారు చెప్పారు, if some of your friend calls you somewhere where you're not supposed to go there, అక్కడికి వెళ్ళిన తర్వాత you are going against God. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా పిలిస్తే you go and watch movie with others, that is against sin and that is against God. సో మన జీవితంలోన దావీదు చేసినంత తప్పు మనం ఎవరూ చేయలేదు అనుకో, కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో we often do such mistakes in our lives. Then what happens? And the spirit that dwells in you and in me, the spirit will not agree to join with you in the sin. ఇక్కడ దావీదుకి నేతను చెప్పగానే
నేతన్ అంటాడు, దావీదు అంటాడు, నేతన్ చెప్తున్నాడు, నువ్వు ఇలా చేసావు కదా అని అంటే, ఈజ్ నాట్ హైడింగ్. మనమైతే చాలా ఎక్స్క్యూజెస్ చెప్తుంటాం. మనమైతే అలా కాదండి, ఎలాగైందండి, అలాగైందండి. ఈ స్ట్రేట్ అవే రిపెంటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ స్ట్రేట్ అవే బీన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఈ సెడ్, లార్డ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ దట్ అగేన్స్ట్ యూ లార్డ్. అది నీకు వ్యతిరేకంగా నేను చేశాను, నన్ను క్షమించేయ. ఒప్పుకుంటున్నాడు. ఆ యొక్క ఆ హై పొజిషన్ నుండి ఈ కెన్ కమాండ్ ఇస్ పీపుల్ టు నేతన్ని చంపడానికి ఈ కెన్ కమాండ్. బట్ ఈ సెడ్ ఐ డిడ్ అన్సి ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. నీ జీవితంలోనా, నా జీవితంలోనా ఎప్పుడైతే మనం పొరపాట్లు చేస్తుంటామో, ద హోలీ స్పిరిట్ గాడ్ dwells in you, always communicates to you. He will scratch. నేను స్క్రాచ్ చేసి, నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, నువ్వు అలా చేయకూడదు కదా, నువ్వు అలా చూడకూడదు కదా అని నాతోటి మాట్లాడేటప్పుడు, యూజువలీ మెనీ ఆఫ్ అస్ డు నాట్ రెస్పాండ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం రెస్పాండ్ చేయం. వి విల్ ఓవర్కమ్ దాట్ అండ్ వీ కీప్ డూయింగ్ ఇట్. ఎప్పుడైతే మనం అది చేస్తుంటామో మన జీవితంలోన పరిశుద్ధాత్మ దేవుడు యూ విల్ బి వెరీ సైలెంట్. అండ్ మనమందరం కూడా మనకే తెలియదు ఏం చేస్తున్నాం అనేది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us take King Saul. He disobeyed God. He did not repent in the presence of God. Lord, forgive me. Give me yet another chance for me, Lord, and restore my kingdom. Restore my kingship. అని రాజైన సౌలు మాట్లాడటం లేదు, దేవుని దగ్గర అడగటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆస్కింగ్ శామ్యూల్. కానీ నేనంటాను, అందుకే when you go against God, when you do something against God, when you see something against God what you're not supposed to see, అది నీతో మాట్లాడేటప్పుడు నువ్వు అక్కడికే నువ్వు ఇమ్మీడియట్గా, ప్రభా forgive me Lord, forgive me for what I done, forgive me for what I spoke, forgive me Lord, నేను ఏదైతే చూసాను అని మనము రిపెంట్ అవుతే, then you will see great blessings in it. Saul lost his kingship, lost his fellowship with God, lost his relationship with God, lost his kingdom and lost his children. మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? when you don't repent in our lives, మన జీవితంలో we'll become useless, helpless and hopeless. నువ్వు బాగానే ఉంటావు, your structure is good and you're doing your work as usual, but you will not see fruit in that. You will not come up in your life, and you will, whatever you do, adantu kuda for you feel okay, idedo aitundo ade avutundo and you will try hard, but you cannot achieve anything. You cannot reach the goal what you have. When you confess, నువ్వు రిపెంట్ అయ్యి కన్ఫెస్ అయిపోయిన తర్వాత, కన్ఫెస్ చేసిన తర్వాత, ప్రభా నన్ను క్షమించి ప్రభా, దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నా జీవితంలో నీ చేయకూడదు నేను ఇది చేశాను, అయ్యా నేను నీకు చాలా వ్యతిరేకంగా నేను జీవించాను. అండ్ ఈస్ అన్ అనాయింటెడ్ బై గాడ్, అండ్ వీఆర్ అనాయింటెడ్ బై గాడ్. మనము దేవుని ద్వారా పిలబడిన వారమే, దేవుని కొరకు సాక్షిగా ఉండవలసిన వారమే. మన జీవితంలోన దేవుని కొరకు చివరి ఊపిరి ఉన్నంత వరకు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మన జీవితంలో కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. వెన్ డేవిడ్ రిపెంటెడ్, అగైన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు లైఫ్. ఏదైతే కోల్పోతున్నాడో, ఏదైతే తన జీవితంలో గలిబిలి జరుగుతుందో, తన జీవితంలోన ఎదుర్కొంటున్నాడో సమస్యలు, he was repenting in the presence of God. When you and I repent in the presence of God for what you did and what I did, when we repent, God is going to restore in our lives what we lost in our lives. Amen?
అది ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మనము మన జీవితంలో అది మనము పొందుకోలేకపోతున్నామో, నీవు నేను పశ్చాత్తాపం చెంది మీరు నేను అది దేవుని దగ్గర ఒప్పుకున్నట్టుగైతే గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ ఇన్ అవర్ లైఫ్స్. 10th verseలో అంటున్నాడు, ఒక మంచి మాట రాస్తున్నాడు, క్రియేట్ ఇన్ మీ అండ్ అ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ అ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. అయ్యా, నాలోన ఒక నూతన ఆత్మని పుట్టించి ప్రభా. ఐ డోంట్ వాంట్ దట్ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ మీ. క్రియేట్ అ న్యూ హార్ట్ ఇన్ మీ. క్రియేట్ అ న్యూ హార్ట్ ఇన్ మీ అంటే అది దేవునికి అడుగుతున్నాడు. అయ్యా, ఇంకా నేను నిన్ను పోలిక చెప్పిన, నీ పోలిక చెప్పిన నేను నడవాలని ఆశపడుతున్నానయ్యా. నీ పోలిక చెప్పిన నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. నీ పోలిక చెప్పిన నేను జీవించాలని ఆశపడుతున్నానయ్యా. క్రియేట్ అ న్యూ హార్ట్ ఇన్ మీ, నాట్ దట్ సిన్ఫుల్ హార్ట్ ఇన్ మీ లార్డ్ అని దావీదు అడగడం మొదలు పెడుతున్నాడు. అండ్ ఇంకోటి 11వ వచనము నాకు చాలా నచ్చుతుంది. ఐ కీప్ ఎవ్రీ డే ఇన్ మై ప్రేయర్ ఐ ఆస్క్ లార్డ్ do not cast me out from your presence and do not take away the Holy Spirit God in me. This 11th verse is very important. And మీరు ప్రతి దినము మీ అనుదినంలోన మనము ఇది అడగాలని ఆశపడుతున్నాను. Do not cast me away from your presence and do not take away your Holy Spirit from me. దేవుని సన్నిధిని అయ్యా, దేవుని సన్నిధి నుంచి నన్ను తొలగించొద్దయ్యా. నీ ఆత్మ నాలోన తీసివేయొద్దయ్యా. ఐ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ మార్నింగ్, when you move with the presence of God, when you move with the Holy Spirit God, you will be a different person. And then guess what happens? He will drive you into your secret chamber and teaches you how to live in this plan, how to live on this planet. మన జీవితంలోన అనేక మందిని మనం చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఉంచాలని ఆశపడుతుంటాడు. ఆ డివైన్ ప్రొటెక్షన్ అపాన్ యువర్ లైఫ్, ఆ డివైన్ ప్రొటెక్షన్ అపాన్ యువర్ లైఫ్, ఇది నీ జీవితంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. మనం అడగాలని ఆశపడుతున్నాను. మరి దీని తర్వాతలా వర్షిప్ అవుతుందో లేదో తెలియదు, కానీ దేవుని అందరం అడుగుదాము, ప్రభా నా జీవితంలో నూతన హృదయాన్ని పుట్టించయ్యా. అయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయక, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయక అని. లెట్ us all take 30 seconds and pray in your spirit for a while and speak to the Lord this morning. Lord, do not cast me out from your presence. Do not take away the Holy Spirit, God. Come on, close your eyes and pray. Say a word of prayer in your spirit for 30 seconds. Jesus, thank you. Thank you. Father God, I thank you, Lord. ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా, మా అందరి జీవితాల్లోన అయ్యా మీ సన్నిధి మాకు అవసరమయ్యా. మీ ఆత్మ నడిపింపు మాకు అవసరము అయ్యా. మీ ఆత్మతోటిని, మీ సన్నిధితోటి మేము ఉండగలడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో నూతన నిబంధన పాఠ్యభాగాన్ని మనం చదువుకుందాం. అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ కీర్తి వచ్చి చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు సిస్టర్ కీర్తి వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మొదటి యోహాను 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు, 1 నుంచి 5 వచనాలు మన మధ్యలో ఉన్న సిస్టర్ సుకన్య వచ్చి చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు సిస్టర్ కీర్తి వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మొదటి యోహాను 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు సిస్టర్ సుకన్య వచ్చి చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను.
ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యెహోవా తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును దినదినము మాకు దయచేయుము. మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు సిస్టర్ సుకన్య చదువుతారు. మొదటి యోహాను 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అని ఇంకా ప్రత్యేకపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడనై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయునని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే ఎవరైనా సరే ఏమైనా టెస్టిమనీస్ ఉంటే వచ్చి క్లుప్తంగా షేర్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్టిమనీస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీస్. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ 7th తనకి సతీష్కి టూత్ ఎక్స్ట్రాక్షన్ అయింది. 2 teeth తీసేశారు. 10 stitches పడ్డాయి. చాలా పెయిన్ఫుల్. ఇంకా ఈవినింగ్ కొంచెం స్వెల్లింగ్ ఉండే తనకి. ఆ నైట్ అంతా షివరింగ్, జ్వరం కూడా వచ్చింది. ఇంకా 8th VBS కదా, నన్ను పిల్లల్ని డ్రాప్ చేసి రండి అన్నాను, కానీ తను మార్నింగ్ నాకంటే ముందే లేచి రెడీ అయి కూర్చున్నారు. 9 కల్లా. 9:30కి మనం టైం అనుకున్నాం, 9కి రెడీ అయిపోయారు. నాకు కొంచెం టైం పడుతుంది, నేనే లేట్గా లేచాను. ఇంకా ఆ నైట్ అంతా పాప నిద్ర లేదు, జ్వరము, షివరింగ్ అయినా కూడా VBSకి వచ్చి తను చేయగలిగిన హెల్ప్ చేయటానికి దేవుడు తనకిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకొక టెస్ట్ మనీ ఏంటంటే, నిత్య స్కూల్కి వెళ్తుంది. తను అసలు ముందు 2 weeks ముందు నుంచే నువ్వు కూడా వస్తావా, ఎంతసేపు ఉంటావు, ఇలా చాలా బాధపడుతూ ఉండేది. నాకు కూడా దిగులుగా ఉంది. మేమిద్దరం కూడా చాలా దిగులుగా అయిపోయాము. ముందు రోజు కూడా 11th నుంచి స్కూల్స్ స్టార్ట్, ఇక 10th నైట్ నేను లీవ్ తీసుకుంటా, నేను రేపు వెళ్ళనులే, నెక్స్ట్ వెళ్తా అట్లా అంటూ ఉంది. మేము మేఘనాకు కూడా చెప్పాం, ప్రేయర్ చెయ్యి నీతు గురించి అని. ఇంకా మేము ముగ్గురం నెక్స్ట్ డే మార్నింగ్ చాలా గొడవ చేస్తుందేమో, వెళ్ళదేమో, ఏడ్ చేస్తుంది ఇంట్లో అంతా అనుకున్నాం. కానీ ఆమెను డ్రాప్ చేసి వచ్చాము. కాసేపు క్లాస్లో ఉన్నా, తను అసలు నన్ను పట్టించుకోలేదు. ఇంకా మార్నింగ్ కూడా నన్ను త్వరగా లేపని లేపగానే లేచి రెడీ అవుతుంది. తన పట్ల కూడా దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. అసలు తను మమ్మల్ని వదిలి 8 hours ఉండటం ఆ డేనే ఫస్ట్ డే. ఇక మాకు కూడా చాలా దిగులుండే, కానీ దేవుడి కృప, బిడ్డ అలా మంచిగా లేచి అంత మార్నింగ్ రెడీ అయ్యి తనకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం.
థ్యాంక్ యూ సిస్టర్. Good morning, everyone. I want to thank God because I completed my second semester. So I'll be starting my third in another few days. So God has been with me, and in the recent semester, I had gone through something which I've done well, but I went past the deadline, and I would have gotten a C grade, but then I was graded with some penalty for turning it in late. So I thank God for that. And another thing regarding my kid, she has been going to a private school for the past 4 years, and I've been paying 10,000 a year. So this year I thought with my education, I'm paying about $50,000 for my education, and then that 10,000 is an extra burden. So I pulled her out from the private school, and she got into another charter school here in Irving. So on the first day I dropped her there, but then I was like, to do this every day is so much burden, like an hour in the morning or an hour and a half, because there is only the carpool lane, and I thought I couldn't do it. I came home and I started work, and suddenly I received a message saying that you can send your child to the private school and the government will pay for it. So I don't have to pay the $10,000 that I was thinking it was a burden, but I want to thank God for that. అందరికీ ప్రైజ్ లార్డ్. లాస్ట్ సండే చర్చ్కి వచ్చాను, అంతా బాగుంది, అందరితో హ్యాడ్ ఏ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ హియర్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు స్కిన్ బర్న్ అయిపోయింది, చాలా సివియర్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి కాలిపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోయింది నా ఫేస్. సో పర్లేదులే అని అలోవెరా అవి ఇవి స్టెమ్ రాసుకుంటూ ఉన్నాను. బట్ ట్యూస్డే ఇట్ వాస్ వెరీ సివియర్, చాలా పస్లా ఫామ్ అయిపోయింది ఫేస్ అంతా. సో ఐఎమ్ గెట్టింగ్ ఫీవర్ అన్నీ వచ్చి చాలా సివియర్ అయిపోయింది. ఎమర్జెన్సీకి వెళ్దాము అన్న సిచ్యువేషన్లోకి వచ్చాము. బట్ ఈవినింగ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు సమ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారు, అవే వేసుకున్నాను. బట్ అయినా ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్. సో నెక్స్ట్ డే మళ్ళీ నేను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. దే హ్యావ్ గివెన్ మీ కపుల్ ఆఫ్ థింగ్స్. సో ఎంత సివియర్గా ఉందంటే దే టోల్ దట్ 21 days పడుతుంది, లెట్ యువర్ స్కిన్ బీ నార్మల్ అన్నట్టు చెప్పారనమాట. బట్ ఐ బీన్ ప్రేయింగ్ గాడ్, ఇలా ఉంటే నేను సండే చర్చ్కి వెళ్ళలేను, దేవుడా నన్ను హీల్ చేయలాగోలా నేను నీ సాక్షిగా నిలబడాలి అనేసి. బట్ గాడ్ హ్యాస్ మిరాక్యులస్లీ సండే కన్నా ముందే ఫ్రైడేనే కంప్లీట్గా హీల్ చేసి యాంటీబయాటిక్స్ కూడా వాడలేనంత పర్ఫెక్ట్గా అయింది. అందును బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఆ టైంలోనే నవీన్ గారికి హీ నీడ్ టు గో టు ఆఫీస్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 6 o'clock అనమాట. సో చాలా బర్డెన్గా ఉండేది. సో హీ వాజ్ హర్ మేనేజర్స్ లెవెల్ క్యాడర్స్ అందరు వచ్చి సమ్ వర్క్షాప్స్ ఏఐ గురించి జరుగుతున్నాయి అనమాట. సో అలా ఆ టైంలోనే కార్ క్లీనింగ్కి వెళ్ళారు. సో అక్కడ పెద్ద ఎయిర్ పంప్, అంటే ఎండ కొట్టకూడదనే క్యాప్తో కింద తలదించుకుని నడుస్తున్నట్టున్నారు. సో ఆ రాడ్ చాలా గట్టిగా తగిలింది అనమాట, ఇక్కడ పెద్ద బంప్ వచ్చేసింది ఆ టైంలోనే. హీఈస్ ఫీలింగ్ వెరీ వీక్. సో నేను బాధపడ్డాను, ఆయన బాధపడుతున్నారు. ఫెయిత్ని చూసుకోవడానికి చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్ దెన్ గాడ్ హీల్డ్ బోత్ ఆఫ్ అస్ అండ్ ఫెయిత్ కూడా సేఫ్గా ఉంది. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వన్ మోర్ స్మాల్ థింగ్, మనం అందరం ఇలా ఉన్నామంటే అది కేవలం జాన్ అండ్ సత్యక్క ప్రేయర్స్. నేనేం చెప్పలేదు వాళ్ళకి, బట్ ఇలా హీల్ అయ్యానంటే సమ్ ఇన్విజిబుల్ ఫెన్స్ మన చుట్టూ ఉన్నది. దట్ ఈస్ బికాస్ ద ప్రేయర్స్ దట్ జాన్ అండ్ సత్యక్క డూ. చాలామంది వెళ్ళిపోతారు, బట్ ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారో అంతమందితో సత్యక్క జాన్ అన్న ప్రేయర్ చేస్తారు. దట్ ఈస్ హౌ వీఆర్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ఏఎస్ఎఫ్. ఐఎమ్ బీయింగ్ బ్లెస్డ్ విత్ దిస్ చర్చ్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. ఇంకా ఏమైనా టెస్టిమనీస్ ఉంటే వీ కెన్ షేర్ ఇన్ ద ఫెలోషిప్ హాల్. అలాగే టెస్టిమనీస్ ఆర్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ ఫర్ ఎవ్రీ బిలీవర్.
అయితే మనందరం కూడా లెట్స్ ఆల్ ఆఫ్ us గివ్ ఎ టైమ్ టు పాస్టర్ విజయ్ కుమార్ గారు అండ్ సిస్టర్, అండ్ దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా, అండ్ లెట్స్ ఆల్ ఆఫ్ us వెల్కమ్ పాస్టర్ విజయ్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ. యేసుక్రీస్తు నామాన మీ అందరు కూడా హృదయపూర్వకంగా వందనాలు. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ విచ్ గాడ్ హెస్ గివెన్ మీ, అండ్ ఐ రియలీ థ్యాంక్ ఏసెఫ్. అవునా, ఓకే, సరే. సో కాబట్టి మా మిస్సెస్ ఉన్నారు, సిస్టర్ రమ, అండ్ షీఈస్ గోయింగ్ టు సింగ్ ఆన్, ఓకే, ఒక పల్లవి చరణం పాడతారు. దాని తర్వాత ఐ విల్ టేక్ ద మెసేజ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, యూ గివెన్ మీ ఆపర్చునిటీ. ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి మనం అందరం ఆయన ఆలయంలో కూడుకున్నాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నేను థర్డ్ టైం ఫ్లైట్ ఎక్కడం, యుఎస్కి రావడం, ఇట్స్ అ మిరకల్. అండ్ గాడ్స్ ప్రామిస్, లూక్ చాప్టర్ 135. దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. సో కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా? దేవుని ప్రేమను వర్ణించలేము. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవని, నా తండ్రివి నీవని, రారాజువు నీవని, నా తండ్రివి నీవని, నన్ను విడువని ఎడబాయవని. రారాజువు నీవని, నా తండ్రివి నీవని, నిన్ను విడువని ఎడబాయనని. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆకాశముల్ నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశముల్ నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. రారాజువు నీవని, నా తండ్రివి నీవని, నన్ను విడువని ఎడబాయవని. రారాజువు నీవని, నా తండ్రివి నీవని, నన్ను విడువని ఎడబాయని. ఆరాధింతును, 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 ఆరాధింతును,
హల్లెలూయా. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ పాస్టర్ గారు. అండ్ ఏఎస్ఎఫ్ చర్చ్ ఇది థర్డ్ టైం నేను రావడము. మరి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతని బట్టి దేవాతి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఐ నో వీ హ్యావ్ వెరీ లెస్ టైం, బట్ దేవుడు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని తప్పకుండా దేవుడు తన కార్యాన్ని వాక్యం ద్వారా కార్యాన్ని చేస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. సో విల్ జస్ట్ గో టు దట్ పీపీటీ. హీబ్రూస్ 12 1st and 2nd verse. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఓకే తెలుగు? హీబ్రూస్ 12 1 and 2 1st and 2nd verse. ఓకే. చాలండి. మీరు చాలామంది దేవుని రక్షణ పొందుకున్నారు, ప్రభుని నమ్మారు, విశ్వసించారు, బాప్తిజం తీసుకున్నారు. సో మనం అందరం కూడా ప్రభుని నమ్మిన తర్వాత వీఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ జర్నీ అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. నా సందేశము మీకు ఏ ఒక్క పాయింట్స్ నేనైతే చెప్తున్నానో అది మనందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. సేవ చేసే మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, పిల్లలకి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అండ్ బేసికలీ దోస్ హు ఆర్ బార్న్ అగైన్, ఎవరైతే నిజంగా మారుమనసు పొందారో వారందరికీ వర్తిస్తుంది. మనము ఈ యొక్క ఆత్మీయమైన యాత్రలో ఉన్నాము, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ జర్నీ. అయితే ఒక 5 విషయాలు మీతో నేను పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను. యాజ్ బిలీవర్స్గా మనం ప్రభుని అంగీకరించిన వారిగా. లెట్స్ గో టు దట్ నెక్స్ట్ స్లైడ్. దీస్ ఆర్ ద 5 పాయింట్స్ విచ్ ఐ వాంట్ టు లీవ్ టుడే విత్ యూ. ఈ 5 విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే బైబిల్లో మత్తయి సువార్తలో ఒక గొప్ప వచనం ఉంది. మొట్టమొదటిగా ఏం వెతకాలంట చెప్పండి? మాథ్యూ 6:33. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి. సీక్ ఫస్ట్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్. చాలా అందరికీ వర్తించేది ఏంటనంటే యూ హ్యావ్ టు గ్రో ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతమందితోని రిలేషన్షిప్ కలిగి ఉన్నారో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, మీరు చాలా చూస్తారు కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ టుడే. అందరు ఉన్నారు కదండి ఇక్కడ డాలస్లోనే ఇన్ ఏఎస్ఎఫ్ చర్చ్. ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, రీల్స్కి ఎన్ని వస్తున్నాయి. ఐ బికమింగ్ వెరీ ఫేమస్. ఎంతమంది కదా ట్రోల్ చేస్తున్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని థంబ్నెయిల్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ అన్ని రీల్స్ పోస్ట్ ఇవన్నీ చేస్తున్నారు. కరెక్టా కాదా? యు ఆర్ మోర్ అడ్వాన్స్ ఓకే దాన్ ద ఇండియన్స్. సో అవే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు అందరూ, అవునా? ఎస్ ఆర్ నాట్? దే వాంట్ టు బికమ్ మోర్ ఫేమస్. కానీ మనం అలా చేయకూడదు. లేకపోతే మనము దేవునితోని రిలేషన్షిప్లో ఎక్కువగా మనం స్పెండ్ చేస్తున్నామా? ఐ థింక్ ద ప్రాబ్లమ్ విత్ అస్ ఈజ్ ఓకే వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనం ఎన్నో వాటితోని సమయం గడుపుతున్నాము, దేవునితో సమయం గడపడం లేదు. కరెక్టా? ప్రతి విశ్వాసి కూడా యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు గ్రో ఇన్ దీస్ థింగ్స్. అందరికీ వర్తిస్తుంది. చాలా గొప్ప బిలీ గ్రహాంకి వర్తిస్తుంది, సామాన్యమైన విశ్వాసి కూడా వర్తిస్తుంది. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ వర్డ్. ఎంత సమయము దాని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాము. మొదటి కీర్తన తెలుసు కదండి అందరికీ. యువర్ ఆల్ మీరందరూ యువర్ టాకింగ్ ఆడియన్స్ ఐ బిలీవ్ కదా. దేవుని ఒక వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఈవెన్ జాషువా కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? లెట్ దిస్ ఈ యొక్క మాటలు ఈ యొక్క లా నీ నుంచి కదా దూరంగా వెళ్ళిపోకూడదు. ఈ లా చెప్పినట్టుగా నువ్వు నడుచుకో జాషువా, అండ్ నో వన్ విల్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ అని అన్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్. అందరికంటే గొప్ప అద్భుతమైన పుస్తకం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ అ మిరాకిల్. దిస్ ఈజ్ అ మిరాకిల్. నేను 33 సంవత్సరాలు చదువుతున్నాను ఈ వాక్యాన్ని. మోర్ దెన్ 36 years ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్. And I'm happy that I've come to share from this word. I'm not come to share about myself. నా గురించి ఏదో చెప్పడానికి నేను రాలేదు. గొప్ప జీవ గ్రంథం గురించి చెప్తున్నాను. నిజంగా దేవుని యొక్క వాక్యమే నన్ను మోసుకొని తీసుకొచ్చింది. త్రూఅవుట్ ద ఇండియా ఐ ట్రావెల్ ఓన్లీ టు ప్రీచ్ ద వర్డ్. వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఎన్ ఆసమ్ థింగ్.
నేను అనుకుంటున్నాను 36 ఇయర్స్ నేను బ్రతికింది దేవుని వాక్యాన్ని చెప్పడానికే. ఎంత గొప్ప విషయం అండి దేవుని వాక్యం. ఇట్స్ లైక్ వాట్ యు సీ టుడే ఈజ్ నథింగ్ బట్ దట్స్ ద మిరాకిల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ మిరాకిల్. మీకు తెలుసా వర్డ్ ఆఫ్ గాడ్ మిరాకిల్ అని? అండ్ మీ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? రక్షణ. ఐ సే టు మై స్టూడెంట్స్, దోస్ హు స్టడీ గాడ్స్ వర్డ్, ఈ 2 అద్భుతాల కంటే ఇంకేదో అవసరం లేదు మనకి. యు ఆర్ సేవ్డ్, దట్స్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ యూ. అండ్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ బుక్ ఆర్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో సమయం గడుపుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? అందరికీ తెలుసు ప్రార్థన గురించి. బట్ ఆర్ యు వెరీ సిన్సియర్? ఆర్ యు జెన్యూన్ ఇన్ యువర్ ప్రేయర్? నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? నీ వాక్య ధ్యానం ఎలా ఉంది? అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందరికంటే పెద్ద చాప్టర్ ఉంది బైబిల్లో. ఏంటండి? కీర్తనలు 119, 176 వర్స్. ఆల్ టాక్స్ అబౌట్ గాడ్స్ వర్డ్. బట్ మన జీవితంలో డూ యూ గివ్ టైమ్ ఫర్ గాడ్? కదా, డూ యూ గివ్ టైమ్ ఫర్ గాడ్స్ వర్డ్? డూ యూ ప్రే డైలీ, రెగ్యులర్లీ? ప్రేయర్ జర్నల్ ఒకటి పెట్టుకోవాలంట. ప్రార్థన చేసినప్పుడు రాసుకొని, ఈ ప్రార్థనకి జవాబు వచ్చిందా? ఐ డిడ్ దట్, ఐ డిడ్ దట్. మా మిస్సెస్ ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. నేను ఒకదాని గురించి ప్రార్థన చేసినప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఐ గాట్ ది ఆన్సర్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషించాను, చాలా నేను సంతోషించాను. సో కాబట్టి ఫెలోషిప్లో సమయాన్ని గడపాలి. మీరు దేవునితో సమయం గడిపితే తోటి విశ్వాసులతో కూడా యూ స్పెండ్ టైమ్. యూ నీడ్ టు గ్రో ఇన్ ఫెలోషిప్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి తెలుసా? ఒబీడియన్స్లో ఎదగాలి. యేసుప్రభు గొప్ప కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అన్నాడు, యేసుప్రభు ఇస్ ద వండర్ఫుల్ టీచర్. ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయవాడు బండ మీద. లెట్ మీ టెల్ యూ, ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ సిట్టింగ్ టుడే, ఈవెన్ మై సెల్ఫ్, either am I building my life on the rock or either I am building my life in the sand, on the sand. ఇసుక మీద కట్టుకుంటున్నామా లేకపోతే రాక్ మీద కట్టుకుంటున్నామా? పాస్టర్ గారు, మేము వచ్చామండి చర్చ్కి, హ్యాపీగా మేము విన్నామండి, దేవుని స్తుతించామండి, పాటలు పాడామండి, బట్ వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఒబీడియన్స్. వీ డోంట్ వాంట్ టు ఇంప్లిమెంట్ ద థింగ్స్ విచ్ వీఆర్ గెటింగ్ టాట్. లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా నేర్పించేది మేము పాటించడం లేదంటే ఇసుక మీదనే కట్టుకుంటున్నాం. ఇసుక మీద కట్టుకుంటే ఎంత సంపాదించుకున్నా, ఏమొచ్చినా అది వేస్టే ఒక దినాన. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ అంతా నష్టపోయింది ఎవరంటే లోతే కదా. హీ గాట్ ఎవ్రీథింగ్. మేబీ ఏబ్రహాం కంటే రిచ్ అయి ఉండొచ్చేమో కదా, రిచ్ అయి ఉండొచ్చేమో, బట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. కరెక్టా కాదా? ఎస్, దట్స్ అ వెరీ సాడ్ రియాలిటీ. దేవుడు లేకుండా ఏది మనం సంపాదించిన వేస్ట్. దేవునితో ఎక్కువ టైం నువ్వు గడపకపోతే ఐ థింక్ యూ విల్ బికమ్ ఎ ఫెయిల్యూర్ అండ్ యూ విల్ గో ఇన్ టు యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ మెస్. ఫస్ట్ థింగ్, గ్రో ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. సెకండ్ వన్, ప్రతి ఒక్క విశ్వాసి అని అంటాం కదా మనం, యువర్ బిలీవర్, యూ విల్ బి టెస్టెడ్, యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీలు 11, 12 అధ్యాయాలు చదవండి. హీబ్రూస్ 11 and 12 చాప్టర్ మీరు చదివితే అందరూ అక్కడ విశ్వాస వీరులే ఉన్నారు. దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ ఫెయిత్ కదా, వారియర్స్. అండ్ దేర్ ఫెయిత్ టెస్ట్ చేయబడలేదా? వాళ్ళ విశ్వాసం పరీక్షింపబడలేదా? నేను బాగా చెప్తున్నాను, అందరు బాగా గమనించండి. ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ యువర్ ఫెయిత్ ఈస్ గెటింగ్ టెస్టెడ్. యాకోబు అంటున్నాడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మై బ్రదరన్. మీకు చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మీ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని మహా సంతోషంగా ఎంచుకునండి. వెరీ డిఫికల్ట్ టైమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని కదా, డూ యూ కౌంట్ ఇట్ జాయ్గా? మేము ఇక్కడికి వచ్చాము, వీ హ్యావ్ బుక్డ్ 4 లగేజ్. సో ఒక లగేజ్ రాలేదు మాకు. మై ఫెయిత్ వాస్ గెట్టింగ్ టెస్టెడ్. ఎవ్రీబడీస్ ఫెయిత్, మా మిస్సెస్ ఫెయిత్, నా ఫెయిత్ కదా, వీఆర్ గెట్టింగ్ టెస్టెడ్. బట్ ఐ సెడ్, దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. మహా ఆనందంగా మనం ఎంచుకుంటున్నామా మనకు వచ్చే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు? జస్ట్ నేను లాస్ట్ 2 months బ్యాక్ నార్త్ ఇండియా వెళ్ళాను. ఎంత పర్సిక్యూషన్ ఉంది తెలుసా అక్కడ. బిలీవర్ అని చెప్పుకోవాలి, పాస్టర్గా పనిచేయాలంటే దే హ్యావ్ టు డిక్లేర్ టు ద గవర్నమెంట్ దట్ ఐ యామ్ రియల్లీ, నేను ఏ ఫోర్స్ లేకుండా ప్రభుని అంగీకరించాను, ఏ ఫోర్స్ లేకుండా నేను సేవ చేస్తున్నానండి నా హృదయపూర్వకంగా అని చెప్తున్నారు. చాలా తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే నార్త్ ఇండియా ఈజ్ చాలా పేదరికము, చాలా పేదవారుగా ఉన్నారు అక్కడ. చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది. కింద కూర్చుంటున్నారు వాళ్ళు ఆరాధనకి, కొంచెంమంది మట్టి మీద కూర్చుంటున్నారు, బట్టలు సరిగ్గా లేవు. బట్ దే హ్యావ్ ఎ గ్రేట్ జీల్ ఫర్ గాడ్, దే హ్యావ్ ఎ గ్రేట్ థర్స్ట్ ఫర్ గాడ్. మనకన్నీ ఉండి దేవుని పట్ల వాంచలేదు, దేవునితో సంబంధం లేదు కదా. మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు వెంటనే ఇదైపోతున్నాం కదా, వి జస్ట్ గెట్ షేక్, ఇదైపోతాం. మనం ఏంటో మరి దేవుడు చేస్తాడా చేయడో, దేవుడు మనకి ఇస్తాడా ఇయ్యడో అన్నట్టుగా మనం ఉంటున్నాం.
విశ్వాసం అంటే ఈ యాకోబే అన్నాడు, ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఏంటండి? పేషెన్స్. నాకు తెలిసి చాలామంది జీవితాలలో ఓపిక లేదు. ఒక భక్తుడు ఉన్నాడు, ఇదే యాకోబులో రాశాడు. యాకోబు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అంట, బట్ వెన్ హీ ప్రేడ్ కదా, ఇట్ రైన్డ్ ఫర్ 3.5 years. అండ్ ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలంట వర్షం పడలేదంట. వాట్ ఏ గ్రేట్ కదండి, వాట్ ఏ గ్రేట్ థింగ్ అండ్ వాట్ ఏ గ్రేట్ పేషెన్స్ ఏలియాకుంది. మనకుందా? మన జీవితంలో ఉందా? ఇట్లా ప్రార్థన చేసి ఆమెన్ అనగానే వచ్చేసేయాలి, జరిగిపోవాలి. అవునండి? అలా అవ్వదండి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సోలమన్ సేస్ ప్రతిదాని కొరకు ఏంటండి? సమయం ఉంది. ప్రతిదాని కొరకు సమయం ఉంది. విశ్వాసము పరీక్షింపబడినప్పుడు ఓపికని పుట్టిస్తుంది. అండ్ ఫెయిత్ గ్రోస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్. ఎనీబడి కండలు పెంచే వాళ్ళు ఉన్నారా? జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మంది ఆడవాళ్ళు కూడా జిమ్కి వెళ్తున్నారు. ద మెనీ పీపుల్, ఐ థింక్ మేబీ బికాస్ ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వెళ్తలేరేమో. మా దగ్గర చాలామంది జిమ్ చేస్తున్నారు. ఎందుకు అంటే దే వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ మజిల్స్, గుడ్ బాడీ. ఫెయిత్ కూడా గ్రో అవ్వాలి అని అంటే, ఫెయిత్ కూడా గ్రో అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. కాబట్టి మీరు ఎప్పుడు చూడండి మీ జీవితంలో విశ్వాసులుగా మీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. దేవుడు ఇది చేస్తాడా, చేయడా? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు దీనికి ఆన్సర్ చేస్తాడా, చేయడా? ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? ఎప్పుడు దేవుని మీద మనము ఆధారపడాలి. అండ్ ఫెయిత్ హెల్ప్స్ అస్ టు ఓవర్కమ్ ఆల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. అసలు విశ్వాసం అంటే ఏంటండి? అది 11వ అధ్యాయంలో రాస్తాడు. విశ్వాసం అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందనేది దేవునికి తెలుసు. 1 గంట తర్వాత ఏం జరుగుతుందనేది దేవునికి తెలుసు. ఆయన చేతుల్లో నేనున్నాను అని ఆధారపడమే విశ్వాసం. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఇక్కడ చాలామంది సిస్టర్స్ ఉన్నారు. సో యూ హ్యావ్ హెయిర్. ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? నో, బట్ గాడ్ నోస్ ద కౌంట్ ఆఫ్ యువర్ హెయిర్. ద గాడ్ నోస్ హూ ఆర్ యూ. ఏంటి అన్నీ తెలుసు. దేవునికి తెలియందంటే ఏమీ లేదు కదా, దేవునికి తెలియందంటూ ఏమీ లేదు. వాట్ ఏ గ్రేట్ థింగ్ కదండి. దట్ ఈస్ ఫెయిత్. 10 రోజుల తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ 10 రోజుల తర్వాత ఆ 10th డే ఈజ్ దేర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నేను థియాలజీ ఇవన్నీ చెప్పేటప్పుడు ఎండ్ నుంచి బిగినింగ్ వరకు దేవునికి తెలుసు. అందుకే బైబిల్లో 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా ముందే పాత నిబంధనల భక్తులు రాశారు. వాట్ ఏ గ్రేట్ థింగ్ కదా. ప్రాఫిట్ వచ్చి చెప్పాడు, ఇది జరుగుతుంది అని చెప్పాడంట ప్రాఫిట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఆయనకే తెలియదు పాపం ఎప్పుడు జరుగుతుందో అనేది. అండ్ ఇక్కడ విశ్వాస వీరులందరూ కూడా ఆల్ దీస్ ఫెయిత్ వారియర్స్ వాళ్ళు కష్టమైన సమయంలో దేవుని మీద ఆధారపడ్డారు. దే డింట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రివిలేజెస్ దట్ వీ హ్యాడ్. ఎంత డిఫికల్ట్ కదండి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ వాట్ దే హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ దిస్ గ్రేట్ గాడ్. డూ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ దిస్ గ్రేట్ గాడ్? అసలు మన విశ్వాసాన్ని దేంతో కంపేర్ చేసుకోవచ్చండి? నాకు తెలిసి ఐ డోంట్ నో వెదర్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. అండ్ విశ్వాసము వినుట వలన వస్తుంది, వినుట క్రీస్తు మాటల్ని బట్టి వస్తుంది. నిజంగా వాక్యాన్ని బాగా నేర్చుకుంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్. నీ ఫెయిత్ ఎంత గొప్పగా ఉంటుందంటే డీప్ రూటెడ్గా ఉంటుంది ఫెయిత్. అలాంటి విశ్వాసంలో మనం అందరం కూడా ఎదగాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో మేక్ ఇట్ ఎ ప్రేయర్ దట్ యూ విల్ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. పరీక్షలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏదైతే ఆశించాడో, దేవుని చిత్తం ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్. ఒక పాట కూడా ఉంది కదా, జరిగేది నీ చిత్తమే. అంతే కదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. డూ యూ థింక్ అవర్ విల్ ఈజ్ గుడ్, అవర్ థింకింగ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ గాడ్స్ థింకింగ్ అండ్ గాడ్స్ ప్లాన్? మీరు అగ్రీ అవుతారా? మనం చాలా గ్రేటా దేవుని కంటే? వీఆర్ ద వర్స్ట్. మనం ఏం చేయలేం సరిగ్గా, అసలు ఏది తయారు చేయలేము. ఉన్నదాన్నే నాశనం చేసేస్తాం కదా, ఉన్నదాన్ని మనం డెస్ట్రాయ్ చేస్తాం కదా. వీ డోంట్ డూ ఎనీథింగ్ గుడ్. మంచిది ఏది మనలో రాలేదు. బట్ హీ ఈజ్ ద సావరెన్ గాడ్ హూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు విశ్వాసంలో ఎదగండి, దేవుని మీద ఆధారపడండి. లెట్స్ గో టు ద థర్డ్ పాయింట్. వన్స్ అగైన్ ఇట్స్ ఆల్సో కనెక్టెడ్. వన్స్ అగైన్ అందరం కూడా టెంప్టేషన్స్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి వెళ్తాం, టెస్ట్ కూడా వస్తాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా దట్ యూ క్యాన్ సే దట్ ఐఎమ్ నాట్ టెంప్టెడ్ డైలీ? టెంప్టేషన్స్ రావా? ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టెంప్టేషన్స్. అయితే టెంప్టేషన్స్ ఏంటి, టెస్ట్ ఏంటి? టెంప్టేషన్స్ అనేది మన లో నుంచి వస్తాయి. ఎందుకు వెళ్తావులే, మెల్లగా వెళ్ళండి, పర్వాలేదు, ఓకే.
బాగా తిందాము, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఓకే, ఏం మంచిగా అటు ఇటు తిరుగుదాము. ఓకే, టెంప్టేషన్స్ కమ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ది హార్ట్. అండ్ టెంప్టేషన్స్ ఎప్పుడైనా మీరు బాగా గమనిస్తే సేటన్ మనల్ని టెంప్ట్ చేస్తాడు. సాతానుడు చాలా తెలియగలవాడు. ఎవరికన్నా మన వీక్నెసెస్ తెలుసు అంటే మనకు తెలుసు మన వీక్నెసెస్, అండ్ దేర్ ఆర్ 2 other people who know. God knows our weakness, and who is the other person? సేటన్. సేటన్ ఎప్పుడు మన వీక్నెసెస్ మీదనే టార్గెట్ చేస్తాడు, అంతేనా కాదా? మీరు అనద్దు, పాస్టర్ గారు నేను చాలా పరిశుద్ధిని, నాకు ఏ వీక్నెస్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీక్నెస్. నో కదా, వీ హ్యావ్ వీక్నెసెస్. వీ నీడ్ టు ఇవాల్యుయేట్ మన వీక్నెసెస్ ఏంటి అనేది. టెంప్టేషన్స్ ఎప్పుడు కూడా సాతానుడు ఆ బలహీనతల్ని, శోధనలు ఉపయోగించి మనల్ని పడేయడానికి కదా ప్రయత్నిస్తాడు అండ్ పడేయడానికి చేస్తాడు. సో టెంప్టేషన్ విల్ ఆల్వేస్ మేక్ అస్ టు ఫాల్ ఇన్ సిన్. చూసారండి, సిన్ అంతే, పాపము. ఇందాక చక్కని కీర్తన బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం చదువుకున్నాం కూడా. దావీదు పాపం చేశాడు, హీ వాస్ టెంప్టెడ్, హీ గేవ్ టైమ్ ఫర్ టెంప్టేషన్, అంతేనే కదా. అందరు యుద్ధానికి వెళ్తే ఈయన ఏం చేశాడు? ఉట్టిగా కూర్చున్నాడు దావీదు. ఎవరి మిస్టేక్? దేవుని మిస్టేక్ కాదు, డేవిడ్స్ మిస్టేక్, దేవుంది కాదు. టెంప్టేషన్స్ మనల్ని పాపంలోనికి నడిపిస్తాయి. టెస్ట్ అనేది బయట నుంచి వస్తాయి, కష్టాలు అనేవి బయట నుంచి వస్తాయి, అవి మనం దేవునిలో ఎదగడానికి సహాయపడతాయి. టెస్ట్ విల్ హెల్ప్ అస్ యూ టు గ్రో ఇన్ ఫెయిత్. టెంప్టేషన్స్ విల్ హెల్ప్ కదా, విల్ మేక్ యూ టు ఫాల్ ఇన్ ఫెయిత్. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి పరీక్ష వచ్చింది. అబ్రహాంకి ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఆయన ఏం చేశాడు కదా, హీ పాస్డ్. 11th chapter వెళ్ళి మీరు చదివితే మీకు అర్థమవుతుంది అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉంది తెలుసా. ఒక్క బైబిల్ పేజ్ లేనప్పుడు, ఇస్సాకు చనిపోయినా కూడా దేవుడు ఆయనని లేపగల గొప్ప సమర్థుడని గొప్ప విశ్వాసం ఉందంట. ఈవెన్ సింగిల్ బైబిల్ పేజ్ లేనప్పుడు ఇంత ఫెయిత్ ఉంటే ఎంత గ్రేట్ అండి. వాళ్ళు అసలు ఏంటి, అసలు నాకు అర్థం కాలేదు. యోబు ఇంత గొప్ప ఫెయిత్ ఎలా ఉంది? అన్ని దేవుడు తీసేసినా కూడా దేవుని మీద గొప్పగా ఆధారపడ్డాడు. క్యాన్ యూ బీ లైక్ దిస్? నీకు అన్నీ పోతే క్యాన్ యూ ప్రేజ్ గాడ్? క్యాన్ యూ సే, లార్డ్ ఐ ప్రేజ్ యూ, ఐ థ్యాంక్ యూ దట్ యూ హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ? చెప్పగలుగుతామండి ఎవరన్నా? నాకు కూడా కష్టమే, అందరికీ కష్టమే. బట్ సచ్ ఎ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్, సచ్ ఎ థింగ్ వీ షుడ్ హ్యావ్ అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ పాయింట్, మన జీవితం అంతట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి దినం కూడా, ఎస్ యూ ఫేస్ డిఫికల్టీస్, టెంప్టేషన్స్, టెస్ట్, కష్టాలు, అనేకమైన డౌట్స్, బట్ యూ హ్యావ్ సమ్వన్ ఇన్ యూ. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, దేర్ ఇస్ గాడ్ ది హోలీ స్పిరిట్ హూ ఇస్ దేర్ ఇన్ యూ. దావీదు అన్నాడు, నీ ఆత్మను నాలోంచి తీసివేయకు. బట్ దట్స్ ద ఓల్డ్ టెస్టమెంట్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ మీతో ఎల్లప్పుడూ ఉండుటకై నేను ఇంకొక ఆదరణకర్తనిస్తున్నాను అని అన్నాడు. John 14 ఉంది, వెరీ క్లియర్. ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ చాలా సింపుల్గా మన ఆత్మీయమైన జీవితాన్ని, జర్నీని కంటిన్యూ చేయొచ్చు. సింపుల్ థింగ్ ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. గాడ్ ది హోలీ స్పిరిట్. అండ్ Romans 8th chapter టాక్స్ అబౌట్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ఇది మనం పొందుకోలేం, మనం ఏం చేయలేం. ఎనీవన్ ఈజ్ అ డాక్టర్. డాక్టర్స్ కెనాట్ క్రియేట్ ఆర్ మేక్ బ్లడ్. ఓకే, బ్లడ్ తయారు చేయగలుగుతామా? ఆక్సిజన్ తయారు చేయగలుగుతామా? యూ ఫిల్ ఇట్, అంటే దెర్ ఇస్ అ ప్రాసెస్ టు. కొన్ని థింగ్స్ ఉన్నాయి మనం ఏమీ క్రియేట్ చేయలేం. వీ జస్ట్ యూజ్ ఇట్, అంతే కదా, ఆర్ వీ ఎక్స్చేంజ్ ఇట్. హోలీ స్పిరిట్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. హీ టీచర్స్ అస్ అండ్ హీ గైడ్స్ అస్. నేను మాట్లాడుతున్నా, నేను మీకు వాక్యం చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తున్నాడు, మిమ్మల్ని కన్విక్ట్ చేస్తున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో ఉండి బలపరుస్తాడు, కార్యాన్ని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఓవర్కమ్గా అవ్వడానికి సహాయం చేస్తాడు. వితౌట్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. మనం ఓవర్కమ్ చేయలేము, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ నిజంగా విశ్వాసులు ఉంటే, చాలామంది చెప్తుంటారు ఇలా కదా, దేర్ ఆర్ 2 voices. ఒకటేమో నా మనసు చెప్తుంది, నా శరీరం చెప్తుంది, నేను అనుకునేది కదా అనేది. బట్ హోలీ స్పిరిట్ గాడ్ కూడా మనతో మాట్లాడుతుంటాడు. కరెక్టా? దేర్ ఆర్ సమ్వన్ హూ ఇస్ కరెక్టింగ్ అస్. దెర్ ఈస్ సమ్వన్ హూ ఇస్ సేయింగ్, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఇక్కడ తప్పు మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని. దట్ ఈస్ హోలీ స్పిరిట్. ఆయన లేకపోతే మనం ఓవర్కమింగ్ జీవితాన్ని జీవించలేం. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడంట. వాట్ ఏ గ్రేట్ థింగ్ కదండి. Holy Spirit God is praying for us because we are weak, and Holy Spirit God will never leave us. Ephesians 1:14 ఉంది తెలుసా, విమోచన దినం వరకు కూడా మనం ముద్రించబడ్డామంట. And Holy Spirit God is a deposit God deposited in us to say that you and I are His children.
ఆయన పిల్లలము, ఆయన స్వాస్థ్యము అని చెప్పడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పెట్టాడు. వాట్ ఎ గ్రేట్ థింగ్. మనం చేయాల్సిందల్లా కాన్స్టెంట్ డిపెండెన్స్, కాన్స్టెంట్గా పరిశుద్ధాత్మ దేవుని మీద మనం డిపెండ్ కావాలి మన ఆత్మీయమైన జీవితంలో. మీరు ఇక్కడున్నా పర్వాలేదు, మీరు ఇంకేదైనా స్టేట్కి వెళ్ళినా పర్వాలేదు, మీకు రేపొద్దున ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ద లాస్ట్ వన్, ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్ లవ్ అండ్ ప్రీచ్ క్రైస్ట్. ఓకే, మనం అందరం కూడా కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. చేయలేపమంటే అందరు లేపుతారు, అవునా? ఆర్ యూ లవింగ్ గాడ్? మరి లేపరా అండి చెయ్యి? ఓకే, వెరీ గుడ్, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఓకే, వెరీ నైస్. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్, 1 జాన్, బైబిల్లో చాలా వర్సెస్ లవ్ గురించి ఉంది. వెరీ గుడ్ అండి, మీరు చాలా ఫాస్ట్గా చెప్పారు, వెరీ గుడ్. ఆర్ యూ లవింగ్ యువర్ నైబర్ లైక్ దట్? ఆర్ యూ లవింగ్ సమ్వన్ ఎల్స్ లైక్ దట్? దేవుడు నేను బాగా దాంట్లో లవ్ చేస్తున్నాను పాస్టర్ గారు. డూ యూ లవ్ సమ్ అదర్ పర్సన్? ఐ మీన్ నీ నైబర్ కావచ్చు, నీ చర్చ్ మెంబర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. డూ యూ షో లవ్ జస్ట్ లైక్ యూ లవ్ గాడ్? నో, అక్కడ ఫెయిల్ అయిపోతాం. జాన్ అంటున్నాడు, 1 జాన్లో ఏమంటున్నాడు అంటే, నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎలా చెప్తావు? అది అబద్ధీకుడవు నువ్వు అని అంటున్నాడు. డూ యూ లవ్ యువర్ సేమ్ కదా పర్సన్ హూ ఇస్ దేర్? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావా అలా ప్రేమిస్తున్నావా? మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించండి, తర్వాత అదే ప్రేమతోని నీ సహోదరుని ప్రేమించండి అని యేసు ప్రభు చెప్పాడు. నిజంగా మరి బాగా గమనించినట్లయితే దేవుణ్ణి మనం చూపించాలి వేరే వాళ్ళకి అనుకుంటే మన ప్రేమ ద్వారానే చూపించాలి. దెర్ ఈస్ నో అదర్ వే. అదర్స్ విల్ నో దట్ యు ఆర్ ఎ బార్న్ అగైన్ బిలీవర్, దట్ యు ఆర్ ఎ ట్రూ బార్న్ అగైన్ బిలీవర్, దట్ యు ఆర్ క్రైస్ట్ కదా. క్రీస్తు మనసు నీలో ఉందనంటే ఏముంటుందండి? ప్రేమ ఉండాలి. అండ్ ప్రేమకి ఇంకొక కాయిన్ ఏంటి తెలుసా? జస్ట్ ఫ్లిప్ ఇట్, ఫర్గివ్నెస్. ప్రేమిస్తే ఫర్గివ్ చేస్తావు, ఫర్గిస్తే ప్రేమిస్తావు. ఎన్ని కదా, వీఆర్ గోయింగ్ టు టేక్ ద టేబుల్. ఎన్ని పాపాలు యేసు ప్రభు క్షమించాడు. అసలు మన యోగ్యులమా? నేను ఎప్పుడు అనుకుంటాను, నో, ఇట్స్ ఓన్లీ బికాస్ హిస్ క్రాస్, హిస్ లవ్, హిస్ షెడ్ బ్లడ్. అంత గొప్ప ప్రేమ ఆయన చూపించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడంట. సో ఆల్వేస్ ప్రాక్టీస్ లవ్. పౌలు అన్నాడు, నిరీక్షణ ఉన్నది, ఓకే, వాట్ ఈస్ దేర్? ఫెయిత్ ఉంది, నిరీక్షణ ఉంది, లవ్ ఉంది. అందరికంటే గొప్పది ఏంటి? ప్రేమ. You are going to enjoy the greatest love when we are going to go for eternity. ఎవరి గురించి మాట్లాడము, ఏమి చెయ్యము, గొప్పగా మనం జీవిస్తాము, నిస్వార్థమైన ప్రేమ కలిగిన వారిగా ఉంటాం. ప్రాక్టీస్ లవ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ లవ్, యూ విల్ కేర్ అండ్ యూ విల్ గో టు దట్ బ్రదర్. వారికి బాగలేకపోతే వారితో మాట్లాడతారు, మనం సహాయం చేస్తాం. వీ విల్ డూ సంథింగ్. దట్ ఈజ్ లవ్ కదా. లవ్ అంటే ఇట్ ఈస్ కదా, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ యాక్షన్లో చూపించాలి. And if you really love God, you are going to do this. ఏంటి తెలుసా? You are going to preach Christ. అందరికీ అంటే గుడ్ న్యూస్ నువ్వు వేరే వాళ్ళకు చెప్పొచ్చు. ఏంటి తెలుసా? దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ. క్రీస్తు నీ కోసం చనిపోయాడు, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. అండ్ షేరింగ్ ద గాస్పుల్, ప్రీచింగ్ క్రైస్ట్ షుడ్ బి ది హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసికి ప్రీచింగ్ క్రైస్ట్ షుడ్ బి ది హైయెస్ట్ ప్రయారిటీ. సో దీస్ ఆర్ ద 5 points which I am sharing with you today. ఓకే, ఈ 5 points మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ దట్ యూ హ్యావ్? యా, వెరీ గుడ్. సో ఐ విల్ షేర్ ద పాయింట్స్ విత్ యూ. అండ్ గ్రో ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, అందరం ఒక తీర్మానం తీసుకుందాం. యా, యూ కెన్ గో ఫర్ ది ఫస్ట్. యా, అందరం కూడా ద సెకండ్ స్లైడ్. అందరం కూడా దేవునితో సహవాసంలో మనం ఎదుగుదాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మన ఫెయిత్ పరీక్షింపబడినప్పుడు ఆ ఫెయిత్లో మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ వీల్ హ్యావ్ సో మెనీ టెస్ట్. ఓకే, సాతానుడు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్. Satan is only interested in you. Satan is only targeting you. Why? Because you are Satan's enemy. ఉట్టిగా ఉండడు Satan. 24/7 పనిచేస్తాడు. ఆల్సో ఈజ్ వెరీ సిన్సియర్, చాలా కమిటెడ్. 24/7 పనిచేస్తున్నాడు. ఎంత సిన్సియర్. మరి మనం 24/7 దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఓకే, లెట్స్ మేక్ ఎ కమిట్మెంట్ దట్ మనకు అన్ని శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, నో ప్రాబ్లం, బట్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు ఉన్నాడు. సో ఇఫ్ యు ఆర్ రియలీ గ్రోయింగ్, ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ఓకే, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ డిపెండ్ అపాన్ హోలీ స్పిరిట్. అన్నిటికీ విరుగుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డమే, పరిశుద్ధాత్మ దేవుని చేత లీడ్ చేయబడ్డమే. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ లెట్ us ప్రాక్టీస్ లవ్. ఓకే, ఇన్ డీడ్. ఓకే, ఇన్ డీడ్లో అంటే క్రియారూపకంగా ప్రేమను ప్రాక్టీస్ చేద్దాము.
దాని తర్వాత క్రీస్తుని ప్రకటిద్దాం. మే గాడ్ బీ ఆనర్డ్. అండ్ ఓకే, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, ఏఎస్ఎఫ్ సంఘానికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ అస్ సో దట్ అవర్ మినిస్ట్రీ విల్ బీ గోయింగ్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్. ఎంతో మంచిగా 5 అంశాలను బట్టి మా అందరిని ఎంకరేజ్ చేసిన విధానం బట్టి మనందరం కూడా ఎక్కువ సమయంలో కమ్యూనియన్ కోసం ప్రిపేర్ అవుదాం. ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు సింగ్ సాంగ్. కమ్యూనియన్ కోసం మనం ప్రిపేర్ అవుదాం. మనం పరీక్ష చేసుకుంటూ మనము ప్రిపేర్ అవుదాం. యేసుక్రీస్తు ప్రభువా 2000 సంవత్సరాలు పైగా నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరము, ఆ యొక్క రక్తాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క కమ్యూనియన్ తీసుకునే ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం తెలియపరుస్తుంది. For I received from the Lord what I also passed on to the Lord Jesus. On the night he was betrayed, he took the bread, and given thanks, he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." అని చెప్పినట్లుగా మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరము కలిసి ఒక రొట్టె ముక్కను తీసుకుందాం. అదేవిధంగా in the same way after supper he took the cup and said, "This cup is a new covenant in my blood. Do this as often you drink it in remembrance of me." అని చెప్పినట్లుగా మనందరము కూడా దేవుడు మన కోసం ఆయన ఇచ్చిన యొక్క రక్తాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుని అందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా అందరినీ ప్రేమించు తండ్రి, సమస్త మానవాళ్ళని ప్రేమించు తండ్రి. ప్రభా నువ్వు ఇచ్చిన శరీరం రక్తముకే వందనాలు తండ్రి. ప్రభా ఆయన
మేమందరము తండ్రి ప్రభా నాయన యొక్క కలవరి సిలువను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీతో సంబంధం కలిగి నాయన ప్రభా నీలో బలపడుతూ నీ యొక్క వాక్యంలో తండ్రి ప్రభా బలపడుతూ తండ్రి సహవాసం కలుగుతూ తండ్రి ప్రభా ప్రార్థన జీవితంలో ఎదుగుతూ తండ్రి ప్రభా నాయన నీకు విధేయత చూపిస్తూ తండ్రి నీ యందు విశ్వాసంలో ఎదుగుతూ తండ్రి ప్రభా నాయన దినదినము తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్క శోధనలు మేము తండ్రి ప్రభా నాయన ఎదిరించే శక్తిని తండ్రి సిలువ శక్తిని తండ్రి ప్రభా నాయన మేము పొందుకుంటూ తండ్రి ప్రభా నాయన నీ యొక్క వాక్యంలో బలపడుతూ తండ్రి ప్రభా అన్న నీకు వాక్యాన్ని ప్రాక్టీస్ చేసే బిడ్డలుగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని ప్రభా నాయన మేమందరం కూడా అనేక మందికి తండ్రి ప్రభా నీ యొక్క ప్రేమని తండ్రి ప్రభా నాయన చూపించే బిడ్డలుగా వర్ణించే బిడ్డలుగా తెలియపరిచే బిడ్డలుగా తండ్రి నీలో నడిపించే బిడ్డలుగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని మా పీడియ రక్షకుడిని యేసు నామములకు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. అలాగే మనందరం కూడా ఈ సమయంలో ఆఫరింగ్స్ కలెక్ట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ కిరణ్ టు కలెక్ట్ ది ఆఫరింగ్స్. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. Let's all pray. పరిశుద్ధమైన తండ్రి ప్రభా, ఇదే కాల సమయంలో నీ సన్నిధి అడుగుపెట్టే భాగ్యాన్ని చేరిన ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు వేలాది చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ పాదం ముందుకు వస్తున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా, సబ్మిటింగ్ ఆల్ ద ఆఫరింగ్స్ దట్ వర్ గివెన్ లార్డ్ ప్రభా. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ హూ హస్ గివెన్ లార్డ్ ప్రభా, అండ్ లెట్ దట్ బి యూస్డ్ టు గ్లోరిఫై యూ ఫర్ యువర్ కింగ్డమ్ ఎక్స్పాన్షన్ ఫాదర్. తండ్రి ఎవరైతే ప్రభా మరి వీ నో దట్ యు ఆర్ అ ప్రొవైడర్ ఫాదర్ తండ్రి ప్రభా, ఎంత ఇచ్చినా కానీ తండ్రి యూ touch the heart, Lord Prabha, with all the intentions, Lord Tandri. Prabha, let it be taken as Prabha, as a perfect offering, Lord Prabha, and let it be used to glorify and to expand your kingdom, Father. In Jesus' name I pray. Amen. Amen. మనకన్నీ కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అయితే ప్రతి ఆదివారము మనకు ఉదయకాల సమయంలో 9:15కి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంకాల సమయంలో 4కి ఆరాధన ఉంటుంది. అందరం కూడా ఈ యొక్క టైమింగ్స్ జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మొదటి శుక్రవారం మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్రైడే మనకి యూత్ మీటింగ్ ఉంటుంది. అలాగే 4th ఫ్రైడే మనకి బైబిల్ స్టడీ ఉంటుంది, మెన్స్ అండ్ ఉమెన్స్ బైబిల్ స్టడీ. అది జ్ఞాపకం చేసుకోండి. మనందరం కూడా క్యాంప్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ క్యాంప్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అని అనుకుంటున్నాం.
ప్రార్థన చేయండి దాని గురించి. అలాగే సెప్టెంబర్లో ఇంకొక ఈవెంట్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. అయితే అందరం కూడా ప్రార్థన చేసుకొని మనందరం కూడా ముగించుకొని ఫెలోషిప్ హాల్కి వెళ్దాం. వీ విల్ హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ దేర్ అండ్ వీ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఆరాధన అంతటిలో తండ్రి ప్రభా నీ ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మా అందరితో తండ్రి ప్రభా కీర్తన ద్వారా మాట్లాడావు నాయన ప్రభా. నాయన ప్రభా యొక్క హీబ్రూస్ చాప్టర్ 12 ద్వారా మాట్లాడావు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసుక్రీస్తు ప్రభా వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా అనేక హెచ్చరికలు మాకు చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే నాయన విశ్వాసంలో ఎదుగుతూ బలపడుతూ తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేసే బిడ్డలుగా మమ్మల్ని నాయన జీవించడానికి నాయన నువ్వు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కై వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా టెస్ట్ మనీస్ ద్వారా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని అందరినీ కూడా బలపరిచిన విధానం బట్టి వందనాలు తండ్రి ప్రభా. నువ్వేమై ఉన్నావో తండ్రి మా యొక్క జీవితాల్లో తండ్రి ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి కూడా నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన మేము ఇక్కడ కూడుకొని తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ తండ్రి ప్రభా మా యొక్క జీవితాల ద్వారా తండ్రి ప్రభా నీకు మహిమ వచ్చేలాగా మేము జీవించడానికి మాకు సహాయం దయచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి నాయన దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అవసరతను తండ్రి ప్రభా నాయన నీవే తీరుస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి ప్రభా. నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో తండ్రి ప్రభా వాళ్ళని స్వస్థపరచమడుచున్నాం నాయన. స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నావు తండ్రి ప్రభా. జెహోవా జైరా నేనే అంటున్నావు తండ్రి ప్రభా. కావాల్సిన ప్రొవిజన్స్ తండ్రి ప్రభా నాయన, కావాల్సిన కనెక్షన్స్ నాయన, కావాల్సిన ఫైనాన్సెస్ తండ్రి ప్రభా, కావాల్సిన ఆదరణ తండ్రి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ దేవా నాయన నీవే తండ్రి ప్రభా ఆదరించి తండ్రి ప్రభా నాయన ప్రభా నాయన వాళ్ళని నెమ్మదిపరచమడుచున్నాం తండ్రి. ఎవరికైతే శాంతి సమాధానం లేదో తండ్రి ప్రభా వాళ్ళకి శాంతి సమాధానం అనుగ్రహించమడుచున్నాం తండ్రి ప్రభా నాయన. ఎవరైతే వేదనతో తండ్రి ప్రభా ఆందోళనతో తండ్రి ప్రభా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారో తండ్రి ప్రభా నాయన నీవే తండ్రి పరిశుద్ధాత్మ దేవ వాళ్ళకి కంఫర్ట్ దాయిచ్చేయమడుచున్నాం తండ్రి ప్రభా నాయన. ఎవరైతే తండ్రి ప్రభా నాయన బలహీనంగా ఉంటున్నారో తండ్రి వాళ్ళని బలపరచండి తండ్రి ప్రభా. నీ యొక్క ఆత్మతో బలపరచండి నాయన, నీ యొక్క వాక్యంతో బలపరచండి తండ్రి ప్రభా. నీ యొక్క రక్త ప్రోక్షణ వాళ్ళపై ఉంచమడుచున్నాం తండ్రి ప్రభా నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా నాయన. మేమందరము కూడా తండ్రి ప్రభా నాయన నీ యొక్క పనిమట్టులుగా ఉంటూ నీ సేవ చేసే బిడ్డలుగా ఉంటూ తండ్రి ప్రభా అనేక మందిని తండ్రి ప్రభా నీలో నడిపించడానికి నీకు చీకటి లోకంలో తండ్రి ప్రభా మేము వెలుగు జ్యోతులుగా ఉంటూ అనేక మందిని వెలుగులోకి నడిపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఈ యొక్క చర్చ్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క పాస్టర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. పాస్టర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడు రక్షకుని యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనిక నేను సహవాసం మనందరితో ఉంటూ ఆయన యొక్క ప్రేమ కాపుదల రక్షణ శాంతి సమాధానము సంతోషం మనందరితో ఇప్పుడు నిలబడును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. అలాగే మనందరం ఫెలోషిప్ హాల్కి వెళ్దాం. వీ విల్ హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ దేర్. అందరం కూడా ఈ యొక్క డోర్ నుంచి రైట్ హ్యాండ్ డోర్ నుంచి ఫెలోషిప్